1963 ఆశ్వీజ మాసం తిరుచిరాపల్లిలో జాతీయ కళాశాల వద్ద నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు. కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి, శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వార్లు. ఉత్సవం తిలకించడానికి వచ్చే వేలాది మంది భక్తుల నిమిత్తం విశాలమైన పందిళ్లు వేశారు. ఆ 9 రోజులు ప్రముఖులైన వారికి ప్రత్యేకమైన దర్శనాలు, ఇంటర్వ్యూలు వగేరా రద్దు చేశారు. స్వామివారు దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఆ భక్తులలో సుమారు 90 సంవత్సరాల వయసు గల ఒక వృద్ధురాలు ఉంది. వార్ధక్యానికి తోడు ఆమెకు కళ్ళు కూడా కనిపించవు. 3 రోజులుగా ఆ ముసలవ్వ ఉపవాసాలు కూడా చేస్తోందట. 20 మైళ్ళ దూరం నుంచి ప్రత్యేకంగా స్వామి దర్శనం కోసం వచ్చింది. శివ శివ హరహర అనడం తప్ప మరేమీ మాట్లాడదు, ఆహారం అడగదు. ముందు స్వామి దర్శనం కావాలి అంది. నవరాత్రి దీక్షలో ఉండగా స్వామి దర్శనం ఆమెకు సాధ్యమేనా అని అందరూ సందేహించారు. కానీ అక్కడ చేరిన భక్తులలో ఒకరికి ఒక యోచన కలిగింది. గదిలో నుండి స్వామి ఒక ద్వారం గుండా రోజుకు 1, 2, 3 రావడం వెలుపలికి చూస్తూ ఉంటారు. ఆ ముసలిని ఆ వాకిలి ముందు కూర్చోబెట్టారు ఆ భక్తుడు. ఆమె తలవని తలంపుగా స్వామివారి శిష్యులలో ఒకరు తలుపు తీసుకొని వెలుపలకు వచ్చి వాకిలి పక్కన కూర్చుని జపం చేస్తున్న ఆ భక్తురాలిని చూశారు. చుట్టూ చేరిన వారందరూ ఆమె కథ వినిపించారు. ఆ శిష్యుడు లోపలి వెళ్ళి స్వామివారికి తెలియజేశాడు. మధ్యాహ్నం పూజకు పూజా మందిరానికి వెళ్ళబోతున్న స్వామి శిష్యుడు చెప్పిన మాట వినగానే వెనక్కు తిరిగి వాకిలి తలుపు తీసి బయటకు వచ్చారు. ఎర్రని ఎండలో శివశివ హరహర అంటూ కూర్చున్న ఆ వృద్ధురాలిని చూశారు. ఏమవ్వా, నేను నిన్ను చూడటానికి వచ్చాను, ఎంతసేపటి నుండి ఇక్కడ కూర్చున్నావు అని అడిగారు. ఆమెకు కాస్త చెవుడు కూడా ఉన్నందున చుట్టూ ఉన్న భక్తులు ఆమెకు వినిపించారు స్వామి మాటలు. ఆ మాటలు విని ఆ అవ్వ బిగ్గరగా అరుస్తూ, వచ్చావా నా దేవుడా, వచ్చావా నా తండ్రి, నన్ను దీవించడానికి కాసేపు నా ఎదుట నిలబడు, నేను నీ కాళ్లకు మొక్కాలి అంది. అవ్వ, నీకు చూపు లేదుగా, ఎలా చూస్తావు నన్ను, పోనీ దగ్గరకు వస్తే నీ మాటన్నా వింటాను నాయనా అంది. అట్లా కాదు, నేను చెప్పినట్టు చెయ్యి అన్నారు స్వామి ఆమెతో. ఆ ఎండలో ఆమెను కాస్త దూరంగా నిల్చోబెట్టారు. స్వామి ఆమె చుట్టూ ప్రదక్షిణం చేశారు. ఆ ప్రదక్షిణంలో 8 దిక్కులలో ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క క్షణం ఆగుతూ, నేను నీకు కనబడుతున్నానా, నన్ను నీవు చూస్తున్నావా అని అడిగారు స్వామి అవ్వను. నీ కాషాయ వస్త్రం కనిపిస్తోంది, చేతిలో నీ దండం కనిపిస్తోంది అంటూ వరుసగా వర్ణించింది స్వామి రూపాన్ని. స్వామి ప్రదక్షిణ పూర్తయ్యేసరికి 20 ఏళ్ల కిందటి నేను చూసినప్పుడు నా కళ్ళకు ఎలా కనిపించావో ఇప్పుడు మళ్ళా అలాగే అచ్చం కనిపిస్తున్నావు నా తండ్రి అంది. స్వామికి సాగిలపడి నమస్కారం చేసింది. చుట్టూ ఉన్న భక్తులంతా ఆశ్చర్యాలతో ఆ అంధురాలి గురు భక్తిని ఒకటే పొగిడారు. స్వామివారి మహిమను కొనియాడారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.